రైతుల ఆస్తి అయిన విజయ డైరీపై చంద్రబాబు ప్రభుత్వం కన్నుపడిందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే హైలే అనిల్ కుమార్. హెరిటేజ్ కోసం చిత్తూరు డైరీని నిర్వీర్యం చేసినట్లుగానే విజయ డైరీ పైన కుట్రలు చేస్తున్నారని అన్నారు. డైరెక్టర్లను మంత్రి ఇంట్లో బంధించి ఎండీ అధికారులపై కేసులు పెడతామని బెదిరించారని అన్నారు. హాస్పిటల్ బెడ్ పై ఉన్న చైర్మన్ చలసాని ఆంజనేయులతో రాజీనామా తీసుకోవడం దారుణం అన్నారు అనిల్ కుమార్. వైస్రాయ్ హోటల్లో ఎటువంటి డ్రామా నడిపించారో, నిన్న విజయవాడ ఒక హాస్పిటల్లో చలసాని ఆంజనేయుల్ని బెదిరించి ఇద్దరు మినిస్టర్లు అక్కడ 3 గంటలు కూర్చుని పొద్దున్నుంచి సాయంత్రం వరకు అక్కడ డైరెక్టర్లందరినీ కూడా మచిలీపట్నం కొల్లు రవీంద్ర గారి నివాసంలో బంధించి అదేవిధంగా ఆ ఎండీ మీద అధికారుల మీద కేసులు పెడతామని చెప్పి బెదిరించారు. చివరికి ఆ చైర్మన్ గారు బెడ్ మీద ఉన్నాడు. హౌసింగ్ మినిస్టర్ గారు ఆయన దగ్గర నుంచి రాజీనామా తీసుకుంటా ఉన్నాడు. చిత్తూరు డైరీని ఏ విధంగా నిర్వీర్యం చేశారో హెరిటేజ్ కోసం, ఈ రోజు విజయ డైరీని నిర్వీర్యం చేస్తారా లేకపోతే హెరిటేజ్ కి అమ్మేస్తారా? మీరు హెరిటేజ్ కి కబ్జా చేస్తారా? నారా లోకేష్ గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.